తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధుమిత్రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు ఆశలు ఫలిస్తాయి. పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి. గృహ నిర్మాణ యత్నాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులకి తగిన సమయం. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు కూడా సాధిస్తారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలలో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి అవకాశం వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా తప్పకపోవచ్చు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. సన్నిహితుల నుంచి కూడా కొన్ని తీవ్రమైన విమర్శలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు కొత్త బాధ్యతలతోటి సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు అంచనాలు తప్పి దిగులు చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటా బయట కూడా ఉత్సాహంగా గడుస్తుంది. వీరి ఆశయం కూడా నెరవేరుతుంది. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయం కూడా వీరికి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి సన్మాన యోగ సూచనలు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యవహారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. రాబడి అంతగా కనిపించదు. ఖర్చులు కూడా తప్పదని చెప్పవచ్చు. ప్రయాణాలు కూడా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు పని భారం తప్పదు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి అవకాశం వచ్చే రంగు పసుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి వీరికి మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం కూడా వీరికి దక్కుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈ రాశి వారు బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులు ఈరోజు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి అవకాశం వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సాయిబాబా వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని మీనరాశి వారు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా వీరు బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. వీరి ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గ వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు
కుటుంబంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నారు దగ్గర ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయి.